దాంతోపాటుగా ఈ రోజున అటువంటి అమ్మవారి యొక్క విశేష వృత్తాంతాలు, విశేషమైనటువంటి శక్తిని తెలుసుకున్నటువంటి వారు నాలుగు దిశల యందు కూడా ఈ రోజున వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని చక్కగా అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతూ విశాఖపట్నమే కాక ఇతరత్ర రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్ర నుండే కాకుండా ఇతరత్ర ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్ ఇటువంటి విశేషమైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి విశేష కృపకు పాత్రలవుతూ ఉన్నారు. గ్రామదేవతగా ఎదురైనటువంటి అమ్మవారు శ్రీ కుంచుమాంబ దుర్గమాంబ ఈ రోజున విశేషమైనటువంటి భక్తుల ఆదరణతో భక్తుల యొక్క సమస్తమైనటువంటి దేశాల నుంచి అమ్మవారి దర్శనంకి వచ్చి అశేష జనంతో అమ్మవారు దైదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఈ రోజున అమ్మవారు అంత దైదీప్యమానంగా నిత్య అర్చనలతో విరాజిల్లుతోన్నటువంటి కారణం భక్తులు యొక్క కోరికలను అమ్మవారు నెరవేర్చడం. ప్రతి ఒక్కరికి కూడా వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, వ్యాపార అభివృద్ధి, అదేవిధంగా విశేషమైనటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా కలగడం వల్ల ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. వారి యొక్క కోరికలను తీర్చుకున్న వారందరూ మరలా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని జరిగిన విశేషం చెబుతూ ఉంటే మాకే ఆశ్చర్యం అనిపించింది. అంతటి శక్తిశాలిని శ్రీ కుంచుమాంబ దుర్గమాంబ అమ్మవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే వారి యొక్క ఈతి బాధల నుండి బయటపడి వారి కోరికలు తీరుబడి అమ్మవారి కృపాత్రలో తరని తెలియచేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మన కుంచుమాంబ దుర్గమాంబ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతుంది. అందులో ముఖ్యంగా చైత్రమాసం నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణం, అదేవిధంగా మే, జూన్ నెలల యందు అమ్మవారికి విశేషమైనటువంటి జాతర, కుంచుమాంబ దుర్గమాంబ అమ్మవారి జాతర, అదేవిధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషమైనటువంటి పుష్పార్చన, మరియు ఆశ్వీజ మాసంలో నవకలశ స్థాపనతో శరత్ నవరాత్రులు, అదేవిధంగా కార్తీక మాసం నందు ప్రతిరోజు కార్తీక దీపారాధన, చిలుక ద్వాదశి రోజున జ్యోతిర్లింగ దీపారాధన ఇత్యాది పూజలన్నీ కూడా మన దేవాలయంలో జరుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారం అమ్మవారికి చాలా ప్రీతి. ఆ రోజున అమ్మవారికి ఉదయాన్నే బాలభోగం, పులగం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి విశేషంగా మధ్యాహ్నం మహాభోగ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం, లక్ష్మీవారం, అదేవిధంగా శుక్రవారం శ్రీ కుంచుమాంబ దుర్గమాంబ అమ్మవార్లకు విశేషమైనటువంటి భక్తులతో కుంకుమ పూజ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అర్చనలన్నీ చేయడం జరుగుతుంది. ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవార్లకు పంచామృతములతో అభిషేకము, విశేషమైనటువంటి భక్తులతో పసుపు నీళ్లతో అమ్మవారికి మంగళ స్నాన స్వరూపంగా అభిషేకం జరుగుతుంది. ఎన్నో అమ్మవారికి సంవత్సరం పొడవునా విశేష పూజాది కార్యక్రమాలే కూడా ఆ చేతుల మీద చేయడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి, అమావాస్య తిథుల యందు అమ్మవారికి జరిగేటువంటి పంచామృత కార్యక్రమం
పంచామృత అభిషేకములతో పాటుగా అశేషమైనటువంటి జనాలు వచ్చి తమ స్వహస్తాలతో అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేయడం జరుగుతుంది. అమ్మవారికి జరిగేటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి విశేషంగా సారని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాతరలో సాధారణంగా చాలా పెద్ద సైజు లడ్డూలతో, అదేవిధంగా రాజాలతో, అదేవిధంగా చరిమిడి విశేషమైనటువంటి తీపి పదార్థాలతో అమ్మవారికి పుట్టబంగారం పెట్టేటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఈ సారిని ఊరేగింపుగా గ్రామంలో తిప్పుతూ అమ్మవారికి చలదనం చేసేటువంటి కార్యక్రమం మొట్టమొదట విశాఖపట్నంలో మన కుంచుమామ దుర్గమాంబ ఆలయంలోనే ప్రారంభించడం జరిగింది. అటువంటి విశేష కార్యక్రమాన్ని చూసి ఎంతోమంది అమ్మవారికి చలవ చేసే విధానం కూడా తెలుసుకుని అమ్మవార్లకు ఇదే విధంగా ప్రతి గ్రామ దేవతాలయం నందు కూడా ఈసారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నిన్నగాట మొన్న మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మీదేవి కూడా ఈ విధంగానే అమ్మవారికి సారి ఇచ్చి చలదనం చేయడం జరిగింది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు మన కుంచుమాంబ దుర్గమాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభింపబడడం మనకి గౌరవం, అమ్మవారి యొక్క శక్తి. మన దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు సాధారణమైనటువంటి భక్తుల నుంచి కూడా అటు మిలిటరీ సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ల నుంచి, నావల్ కమాండర్ల నుంచి, అదేవిధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఏ క్లాస్ కాంట్రాక్టర్లు, అతి సామాన్యమైన వారు కూడా వచ్చి అందరినీ కూడా సమదృష్టితో వారి యొక్క కోరికలు తీర్చేటువంటి అమ్మవారు మన కుంచుమాంబ దుర్గమాంబ అమ్మవారు. సర్వే జనా సుఖినో భవంతు.